కరివేపాకు చెట్టు కుండి మాట మొత్తం అంతా కరివేపాకు అంతా తీసేసాను. అలా తీసే కొలది మనకి కరివేపాకు పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా కరివేపాకు కొమ్మలు కొమ్మలుగా కట్ చేసే తీయండి. ఏ మొక్కైనా మనం ఇంట్లో వేసుకొని పెంచుకుంటే దాని తృప్తే వేరు ఉంటుంది. అందుకనేసి నేను మొక్కల మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టము. అందుకని ఈరోజు నేను కోసిన కరివేపాకు అన్నమాట. కరివేపాకు అంతా నేను మొత్తం అంతా రెమ్మలు తీసేసాను అనమాట. ఇదే చూడండి ఎంత వచ్చింది. ఇది ఇప్పుడు నేను ఫ్రీజర్లో పెట్టేస్తాను. నాకు 3 months వస్తుంది అన్నమాట. తీసిన కరివేపాకు అన్నమాట. ఇది తీసుకొచ్చాను ఇప్పుడు మార్నింగ్. ఇంకా ఇదే పనిగా ఈ కరివేపాకు తీసాను అనమాట. ఇవాళ కరివేపాకుతో పొడి చేసి చూపిస్తాను మీకు. చూడండి, మా చెట్టు నుండి కోసుకొచ్చిన కరివేపాకు. దీంతో కరివేపాకు పొడి చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇవాళ నేను పొద్దున్న చేసిన పని ఏంటంటే కొంచెం కరివేపాకు అంతా మా చెట్టుది కోసి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఇంత కరివేపాకు ఇవాళ కోసేసాను. ఇంకా ఏ మొక్కైనా మనం ఇంట్లో వేసుకొని పెంచుకుంటే దాని తృప్తే వేరు ఉంటుంది. అందుకనేసి నేను మొక్కల మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టము. అందుకని ఈరోజు నేను కోసిన కరివేపాకు అన్నమాట. కరివేపాకు అంతా నేను మొత్తం అంతా రెమ్మలు తీసేసాను అనమాట. ఇదే చూడండి ఎంత వచ్చింది. ఇది ఇప్పుడు నేను ఫ్రీజర్లో పెట్టేస్తాను. నాకు 3 months వస్తుంది అన్నమాట. మా చెట్టు నుంచి తీసుకొచ్చిన కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో.